నిల్వ చూస్తున్నాము. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చే నెల 3వ వారంలో వెలువడే అవకాశాలైతే కనిపిస్తా ఉన్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. గత ఎన్నికల షెడ్యూల్ 2019 మార్చి 10న తేదీన వెలువడింది. ఈసారి అంతకంటే కొన్ని రోజుల ముందే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. సోమవారం తుది ఓటర్ల జాబితా కూడా విడుదలైంది. ఇక జిల్లా రాష్ట్ర స్థాయిలో 3 ఏళ్ల కంటే ఎక్కువ కాలం ఒకే చోట పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయడానికి సంబంధించి గడువు కూడా విధించారు. జిల్లాలో ఈ నెల 25వ తేదీలోపే అలాంటి అధికారులను బదిలీ చేయనున్నారు. ఇక 3 ఏళ్లు దాటిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా స్థాయి కీలక అధికారులను ఈ నెలాఖరుకు బదిలీ చేస్తారు. రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ ఆఫీసర్ల జాబితా తయారీ ప్రక్రియ మంగళవారం మొదలవుతోంది. ఈ జాబితాను సిద్ధం చేసి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇక ఇంకో నుంచి ఈవీఎంల దాకా పోలింగ్ ప్రక్రియను 17 రకాల వస్తువులు అవసరమవుతాయి. వాటి సేకరణకు కూడా రంగం సిద్ధమవుతోంది. ఇలా అధికారుల వైపు నుంచి ఎన్నికలకు సన్నద్దమయ్యేందుకు కనీసం 3 వారాల సమయం అవసరం. బీజేపీకి సంబంధించి అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టతో ఒక కీలక ఘట్టం ముగిసింది. పార్లమెంటు సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీతో ముగుస్తాయి. 1వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగే ఆంధ్రప్రదేశ్తో పాటు మరో 3 రాష్ట్రాలు బడ్జెట్ ప్రక్రియను దాదాపు ఇదే సమయంలో ముగించనున్నాయి. అటు అధికారులు, ఇటు ప్రభుత్వ స్థాయిలో ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన తర్వాత ఫిబ్రవరి 3వ వారంలో ఎన్నికల షెడ్యూల్ను వెలువరించే అవకాశం ఉంది. గతంలో దేశవ్యాప్తంగా 7 విడతల్లో పోలింగ్ జరిగింది. సహజంగా అక్షర క్రమం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో తొలి విడతలోనే పోలింగ్ జరుగుతుంది.